ఇప్పుడు ఆడపిల్లలు కూడా నీ స్కిన్ కేర్ వాడరు బ్రో, నువ్వు వాడినన్ని ఎన్ని బ్రో అసలు ఎన్ని 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 దారుణాలు బ్రో. సో గైస్ మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా మనోడి హెయిర్ సీక్రెట్ ఏంటి అని. పెద్ద పెద్ద బ్రాండెడ్ షాంపులు ఏం కావు, చూపించా. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 47 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ ఒక వీడియో ఏమైనా చేద్దామని చెప్పి స్క్రిప్ట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టా మార్నింగ్ నుండి, జిమ్ అదంతా అయిపోయిన తర్వాత. కానీ ఒక ఐడియా కూడా రాలేదు యాజ్ యూజువల్. సో థింక్ చేస్తున్నా ఏమన్నా మంచి వీడియోస్ ఏమైనా వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నా. మా తమ్ముడిని అడుగుదాం, మా తమ్ముడికి ఏమన్నా వీడియోస్ ఉన్నాయో లేదో. నీకు ఏమన్నా ఉందా షూట్ వల్ల? చేస్తా, ఇప్పుడే జస్ట్ షూట్ చేస్తా. షూట్ చేసావా? పిలవచ్చు గారా, చేసేటప్పుడు రికార్డ్ చేసి చూపించావని కంటెంట్ కూడా మొత్తం. ఈసారి పిలుస్తా. యాక్చువల్గా నాది బిజీ షెడ్యూల్ కదా, తొందరగా అయిపోయింది. ఎన్ని రోజుల తర్వాత తీసారు వీడియో? నువ్వు నిన్న తీసా. మొన్న తీయలే. 1 week హెల్త్ బాగోక కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నా. ఇవాళ ఇంకా బాగోలేదు అయినా కానీ తీసాను, వీడియో తీసాను. ఇవాళ సాయంత్రం అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. ఓకే, స్వరూపురం ఏమన్నా చేసాడా వల్ల? పొద్దున్న మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? లైట్ కోసం అని వెళ్ళామా. ఈ పక్కనే మన ఇంటి ఎదురుగానే ఉంది షాప్ ఒకటి. వెళ్దాం బ్రో ఒకసారి చూద్దాం అంటే అక్కడ ఉండవు బ్రో అన్నాడు. సరే తర్వాత వెళ్ళి ఒకసారి చూడు, అక్కడ ఉంటే కనుక మాట్లాడదాం స్వరూప్ బ్రోతో. ఓకేనా? మనోడు ఎప్పుడు ఏదైనా సరే అక్కడ ఏముండవు అంటాడు. మొన్న కూడా అది అంట్లు పెట్టి స్టాండ్ ఉంది కదా, అది మా రూమ్ వైపు ఏమైనా ఉంటే చూద్దాం పద బ్రో అంటే అక్కడ అసలు ఏముండవు బ్రో, అటు వెళ్దాం ముందుకు వెళ్దాం అన్నాడు. సర్లే అని చెప్పి ముందుకెళ్ళి మొత్తం చూసిన తర్వాత ముందు కూడా ఏం లేదు అక్కడ. సర్లే అని పద బ్రో రూమ్ దగ్గర ఉంటాయి చూద్దామని మళ్ళీ తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నాయి, చెప్పాక బ్రో ఇక్కడ ఉంటాయని అన్నాడు. గోలీ కూడా అలా చేశాడు. అవును బ్రో నువ్వు చెప్పింది కరెక్ట్, నాకే ఏం తెలియదు అన్న. సో గైస్ ఇవాళ అయితే స్లోగా వెళ్తుంది వర్క్, చూద్దాం ఏమన్నా ఇద్దాము, కంటెంట్ ఏమైనా వస్తే చాలు. ఇక మా పాప ఛానల్లో ఒక చిన్న వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇవాళ మా పాపకి వ్యాక్సిన్ వేయించాలి. మార్నింగ్ వెళ్దాం అనుకున్నా, బట్ హాస్పిటల్ ఫోన్ చేస్తే డాక్టర్ లేరని చెప్పారు. సర్లే అని చెప్పి ఈవినింగ్ వెళ్దామని కూర్చున్నా. ఇంకా కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా. జిమ్ నుంచి రాగానే ఇలా ఫ్రెషప్ అయిపోయి డైట్ తీసుకున్నానో లేదో ఫుల్ అసలు ఒళ్ళు సహకరించలా. ఇవాళ దగ్గర నాన్ స్టాప్ ఒక 15 minutes పరిగెత్తా, కాసేపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశా, కొంచెం వర్కౌట్లు చేశా. తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పని అయిపోయింది అనమాట. సర్లే అని చెప్పి ఎలాగో ఓపిక తెచ్చుకొని కొంచెం కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నా. సరే మళ్ళీ మా పాపకి వ్యాక్సిన్ వేయించాలి కదా అని చెప్పి ఉన్నా అనమాట. వ్యాక్సిన్ వేయించిన తర్వాత కొంచెం యాక్టివ్గా ఉందనుకోండి, అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా షూట్ చేయడం. లేదు కొంచెం డల్గా ఉంది, నీరసంగా ఉందంటే ఇంకా వాళ్ళ స్కిప్ చేసేయడమే వీడియో, ఇంకా రేపు షూట్ చేయడమే. చూడాలి ఏమైద్దో. నా కంటెంట్ అయితే వాళ్ళ కంటెంట్ ఆలోచించడమే ఉండిద్ది. జిమ్ నుంచి రాగానే వాళ్ళ అటు వెళ్ళేది, డ్యాన్స్కి వెళ్ళలేదు కాబట్టి, ఎందుకంటే వ్యాక్సిన్కి వెళ్దాం అనుకున్నా బట్ అవ్వలేదు. ఈవినింగ్ అయితే పాపకు వ్యాక్సిన్ వేయించేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా స్వరూప్ బ్రోతో కలిసి. ఓకే, అండ్ ఇవాళ డే అయితే ఎండ్ చేద్దాం. ఇవాళ అయితే కొంచెం ఫిట్నెస్ మీద వర్క్ చేసాం మార్నింగ్ నుండి. ఇంకా యాక్టింగ్ డైరెక్షన్ వర్క్ అయితే కొంచెం స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నా, బట్ ఐడియాస్ ఏం రాలేదు, అక్కడే స్టక్ అయిపోయా. ఇంకా యాక్టింగ్ మీద ఏం చేయలేదు ఇవాళ. చూద్దాం ఏమన్నా చేయగలనేమో, ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, చూద్దాం. కొంచెం టైం టేబుల్ అటు ఇటుగా ఉందన్నమాట. షెడ్యూల్ ఏంటంటే ఒక ప్రాపర్గా లేదు, బట్ ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తున్నా డైలీ. దీన్ని ఒక డిసిప్లిన్గా ఒక ప్రాపర్ పద్ధతిలో అయితే తీసుకొద్దాం. ఈ డేస్ జర్నీలోనే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి మీకు, నేను కూడా అవ్వాలి. సో ఈ మధ్య ఏంటంటే ఒక టాస్క్ కంప్లీట్ చేయగానే కొంచెం రెస్ట్ తీసేసుకుందాం, నెక్స్ట్ టాస్క్కి వెళ్ళలేకపోతున్నా. కొంచెం ఆ బద్ధకం అనేది వచ్చేస్తుంది. మేబీ ఇన్ని రోజులు కన్సిస్టెంట్గా రెస్ట్ కూడా 1 day కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేయడం ఒక రీజన్ అవ్వచ్చు. లేకపోతే నా మోటివేషన్ ఏమన్నా లైక్ స్టార్టింగ్లో ఏ మోటివేషన్తో, ఏ ఎనర్జీతో, ఏ థాట్ ప్రాసెస్తో అయితే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను 365 days ఛాలెంజ్, అదేమన్నా డౌన్ అవ్వచ్చు. అన్నీ నేను క్వశ్చన్ చేసుకుంటాను అనమాట. చూద్దాం, రెక్టిఫై చేసుకుని ఒక బెటర్ పర్సన్గా అయితే మీకు చూపిస్తా. అయిన తర్వాత చూపించడం కాదు, అవుతూ చూపిస్తా ఈ జర్నీలోనే. సో ఆల్రెడీ ఏంటంటే కొంచెం స్కిన్ టోన్ మారుతుంది అనమాట, మంచి ఫుడ్ తీసుకుంటున్నా కాబట్టి. ఇంతకుముందు మరీ దొద్దురు ఏంటంటే ఇంతకుముందు చెప్పా కదా, పింపుల్స్ ఏమైనా వస్తే ఇలా గిల్లేసేవాడిని చిన్నప్పుడు.
ఫుల్ ఆయిలీ ఫేస్ నాది, ఆయిలీ స్కిన్. మనం కుదురుగా ఉన్నాం అనమాట. ఏదో ఒకటి పొలాల్లో ఉండేవాళ్ళం అప్పుడు. డొర్లుతూ ఉండేవాళ్ళని మట్టిలో అట్లా పొలాల్లో పడి పరిగెత్తడాలు, సో వర్కౌట్లు గిర్కౌట్లు, అది చెట్లు ఎక్కడాలు అవన్నీ చేసేవాళ్ళం. అప్పుడు ఏమైనా పింపుల్స్ ఏమైనా వస్తే అసలు పని తీసేసామండి ఇలా. సో అది అప్పుడు తెలియలేదు దాని పెయిన్, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఫేస్ మీద కొంచెం ఇవి ఓపెన్ పోర్స్ అంటారు కదా, సో డార్క్ స్పాట్స్ ఏదో సంథింగ్ అవన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ బెటర్ అవుతుంది ఫేస్ కూడా. కొంచెం డైట్ మంచిగా తీసుకుంటున్నా కాబట్టి కొంచెం లుక్ వస్తుందా చూద్దాం. మంత్లీ కొంచెం పెరిగిపోయి ఫుల్ హీరోలా అయిపోవచ్చు, చెప్పలేము, గ్లో అయిపోయి. అండ్ ఫిట్నెస్ మీద కూడా వర్క్ చేస్తున్నా డైలీ. అసలు నా 100% ఇస్తున్నా ఫిట్నెస్ కోసం. అయితే ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపించింది, బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఆ వ్లాగ్లో చూపించా కదా బాడీ ఎలా ఉందో పొట్టేసుకొని, అదైతే పోగొడతా. షార్ట్ ఫిల్మ్ కోసం సన్నపడాలని చెప్పి ఇది ఒకటి దొరికింది మనకి తొందరగా చేయడానికి. సో ఇవాళ అయితే ఇంకా ఆలోచిద్దాం గైస్, చూద్దాం. ఇంకా కంటెంట్ అంటే మనం అనుకోగానే రాదు, కూర్చొని ఆలోచిస్తూ ఉంటా. వస్తే కనుక రేపు షూట్ చేస్తా, మంచి వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా. ఓకే గైస్, పాపని తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఆటోలో ఉన్నాం. ఎన్నోవే ఇది ఎప్పుడు ఏడ్చింది, కరెక్ట్ టైంకి వెళ్తున్నావా? సో చూద్దాం ఎంత ఏడ్చిద్ది అనమాట, ఇండక్షన్ చేస్తారు కాబట్టి. సో తర్వాత షూట్ ఏం చేసిద్దో ఏంటోగా తెలియదు. షూట్ ఉంది వల్ల మీ ఛానల్లో ఉంది. చూద్దాం గైస్. మరి వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మా పాప పరిస్థితి ఏంటో. కాకపోతే వ్యాక్సిన్ వేయించడం ఇంపార్టెంట్ కాబట్టి చిన్నపిల్లలకి టైం టు టైం చేపిస్తూ ఉండాలి. ఓకే, లెట్స్ సీ. సో గైస్, హాస్పిటల్కి వచ్చేసాం. డాక్టర్ గారు లేరంట. వచ్చిన తర్వాత చెకప్ చేయించుకొని మా పాపకు వ్యాక్సిన్ వేయిస్తారు. ఇప్పుడు చూడండి బాగా ఆడుకునేది. వ్యాక్సిన్ వేయించిన తర్వాత చూపిస్తా పరిస్థితి ఎలా ఉండిద్దో. ఇప్పుడు ఆగదనమాట, వెళ్తానే ఉండిద్ది. వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఏంటి పరిస్థితి చూడండి, వెళ్ళి వెయిట్ చూస్తుంది. మామూలు చూడమన్నప్పుడు చూడదు కానీ ఇలాంటి టైంలో వెళ్ళి వెయిట్ చూస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించిన తర్వాత పరిస్థితి ఏంటి? తీసుకురా వెళ్ళి చూపిస్తాం మీకు. ఇప్పుడు చూడండి ఎనర్జెటిక్ ఆడుతుంది, అటు ఇటు తిరుగుతుంది కదా. మీరేం చేస్తారు ఇంజెక్షన్ చేసేటప్పుడు? నేను ఎంజాయ్ చేస్తాను. ఆ ఇంజెక్షన్స్ అంటే భయం లేదు గైస్. చిన్నప్పుడు ఉండేది, తర్వాత భయం పోయింది. బట్ ఇప్పుడు కంపల్సరీ కాబట్టి చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి టైం టు టైం, లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది మనకు తెలుసు, వీళ్ళకి తెలియదు కాబట్టి ప్రజెంట్ ఏంటి ఇలా ఇంజెక్షన్స్ వేపిస్తున్నారని వీళ్ళు అనుకుంటారు, కానీ తప్పదన్నమాట. ఆడుకో డాక్టర్ వచ్చేంతవరకే నీ ఆటలు. డాక్టర్ వచ్చిన తర్వాత నీకు ఉండిద్ది. అషు నా వ్యాక్సిన్ తీసుకొచ్చినప్పుడల్లా నాకు భలే అంతే ఇంకా పరిగెత్తడం. వ్యాక్సిన్ తీసుకొచ్చినప్పుడు పాపకి ఇంజెక్షన్ చేసేటప్పుడు అయితే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఏడుస్తూ ఉంటుంది కాబట్టి బాధ అనిపిస్తూ ఉంటుంది. సో ఇంజెక్షన్ చేయించకముందు ఉండే ఇది ఉండేది కదా, ఇంజెక్షన్ చేయించేటప్పుడు ఏముండదు, వాళ్ళు వస్తారని టైం వెయిట్ చేస్తూ ఉండదు చూడండి, అప్పుడు భయం వేసిద్ది అనమాట. సో మా పాపకి చేసేటప్పుడు నాకు భయం వేస్తూ ఉండిద్ది. సో తప్పదు కాబట్టి మనకి వ్యాక్సిన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా చేయించాలి. అస్సుగాడు ఆడుకో డాక్టర్ వచ్చేంతవరకు. తర్వాత వ్యాక్సిన్ అయిపోయిన చూపిస్తాం మా పాప ఎనర్జీ. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం. చూడండి మా పాప వ్యాక్సిన్ వేయించాం అనమాట, ఇంజెక్షన్. సో గైస్ కొంచెం ఏడ్చింది అనమాట. అక్కడ ఏడ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఓకే. అస్సు కొంచెం చూడండి, పాప వ్యాక్సిన్ వేయించా పాపకి. సో ఇవాళకైతే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు ఏడ్చింది ఇవాళ? కొంచెం తక్కువ ఏడ్చింది కదా. ఏంటంటే కొంచెం ఎక్కువ ఏడ్చేది వ్యాక్సిన్ వేయించగానే, చాలాసేపు ఏడ్చేది. నైట్ అంతా ఫీవర్ వచ్చేసేది అనమాట. బట్ ఈ మధ్య ఏంటంటే కొంచెం యాక్టివ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ ఒకవేళ ఇంజెక్షన్ చేయించినా సరే ఒక 2-3 minutes అలా ఏడ్చి మళ్ళీ నార్మల్ అయిపోతుంది యాక్టివ్గా. బట్ వ్యాక్సినేషన్ అయిపోయింది, ఇంకా ఇవాళ వేయించేసాం. సో
మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నా, బట్ మధ్యాహ్నం అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడైతే మన స్వరూప్ బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం. కంటెంట్ ఆలోచించా, బట్ కంటెంట్ ఏం రాలేదు. స్వరూప్ బ్రో దగ్గరికి వెళ్ళి కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా పర్ఫెక్ట్ చేసుకుని డ్యాన్స్ మూమెంట్లు. సో ఇంకా ఇవాళ యాక్టింగ్ ప్రాక్టీస్ అయితే మ్యాక్సిమం ఏం చేయట్లేదు. ఇంకా డ్యాన్స్లోనే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ప్రెషన్లు, మూమెంట్లు అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటా. మన స్వరూప్ బ్రో ఎలాగో నేర్పిస్తాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వెళ్ళిపోదాం, అక్కడ డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గైస్, నేను మా తమ్ముడు అయితే స్వరూప్ బ్రో వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతున్నాం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని. సో మా తమ్ముడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్కి. రోడ్ చూడవా. సో కాసేపు ప్రాక్టీస్ చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేసుకుందాం. మెల్లగానే వెళ్తున్నాం రోడ్డు మీద సైడ్ నుంచి. చూద్దాం స్వరూప్ బ్రో ఏం చేస్తున్నాడు. ఫోన్ చేయలేదు మనోడికి, వస్తున్నామని ఫోన్ చేయలేదు. వెళ్ళంగానే మనోడి పొజిషన్ ఏంటో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. ఒక అరగంట చేద్దాం ప్రాక్టీస్. ఓపిక కూడా లేదు నా దగ్గర. కొంచెం ఎలాగోలా ఓపిక తెచ్చుకొని వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి చేస్తున్నాను అనమాట. సో మెల్లగా ఇంకా ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా అప్లోడింగ్స్ ఉంటాయి, ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ రేపటి కంటెంట్ ఆలోచించాలి. వెళ్ళి ఇంకా చూద్దాం స్వరూప్ బ్రో ఏం చేస్తున్నాడు. సో గైస్, రూమ్ దగ్గరికి వచ్చేసాం. చూద్దాం మనోడు ఏం చేస్తున్నాడు. కొంచెం కిటికీ నుంచి చూద్దాం. ఓపెన్ అవుతుంది ఇది ఇటు నుంచి. మనోడు కిటికీలు వేసుకుని ఏం చేస్తున్నాడు కానీ. తాళం వేసింది. మనోడు అసలు వర్క్ చేస్తున్నాడా ఏంటి, రెస్ట్ తీసుకున్నాడో చూద్దాం. ఎందుకంటే పొద్దున్న మనోడు కూడా పాపం బాగా వర్కౌట్లు చేశాడు. మధ్యాహ్నం నుంచి వీడియో తీసుంటాడు. ఏంటయ్యా బాబు సాయంత్రం ఈ మొహాన్ని చూపిస్తా. ఏంటి కాయ దించుకుని తలకాయ దించుకున్నాడు. ఏంటయ్యా నువ్వు ఏం చేస్తున్నావు? అభి బ్రో గైస్ చూడండి, అభి బ్రో ఉన్నాడు వీడియో కాల్. మీ ఇద్దరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మాట్లాడుకుంటూ ఉంటాం. సో గైస్ మనోడు ఏంటి వీడియో చేసావా బ్రో, షూట్ చేసావా? సో గైస్ కంటెంట్ చూడండి మనోడిది. ఈ రూమ్ సెటప్ మంది. అభి బ్రో ఏంటి పరిస్థితి, ఎప్పుడు వస్తావా బాబు? షూట్ ఉంది. కట్ చేశాడా? సర్లే కట్ చేసి సరే వీడియో కాల్ చేయక ఆడియన్స్తో మాట్లాడిద్దాం. అబ్బో కస్టమర్లు వచ్చినట్టు ఉన్నారు. సో గైస్ మనోడు కీస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏది బ్రో అదేనా? తాళాలు చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఉండిపోయాడు, అక్కడ విజయవాడలో చేస్తూ ఉంటాడు వర్క్. మనసు మొత్తం ఇక్కడే ఉండేది మనోళ్ళ దగ్గర. మనోడు ఎడిట్ చేస్తున్నాడు. బ్రో డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అన్నాక ఇప్పుడు చేద్దామా? ఇంకా కాసేపు ఒక అరగంట ప్రాక్టీస్ చేసి ఇంకా అప్లోడింగ్స్ అవన్నీ చేసుకుందాం, ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం ప్రాక్టీస్. కొంచెం స్టార్ట్ చేసేసి బాడీ ఊపేయడం. పానీపూరికి తీసుకెళ్తావా లేదా? అసలు బ్రో జంక్ ఫుడ్ అనేది లేదు. నేను మానేసా, నువ్వు కూడా మానేయాలి. మనోడు ఏదో తిన్నాడు. ఏంటి ఏం తిన్నావు? ఏం తిన్నా చెప్పు. సిజిలింగ్ బ్రోని ఎప్పుడు బ్రో తింది? ఏం 3-4 days అవుతుంది. అది తిన్న తర్వాత హెల్త్ పాడైపోయింది గైస్. నేనేంటంటే ఎక్కువసేపు చేసాం. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ మంచిగా తింటే స్కిన్ నీట్గా అవుతుంది. కొంచెం కలర్ వస్తున్నా, గ్లామర్ వస్తున్నా బ్రో. నువ్వు చెప్పా, నేను చెప్పా. నువ్వు చెప్పావులే. ఏంటంటే కొంచెం స్కిన్ క్లీన్ అవుతుంది, కొంచెం పొట్ట తగ్గుతుంది, ఫిట్గా అవుతున్నా అనమాట. సో నేను మానేసి చక్కగా నేను జంక్ ఫుడ్ మానేసి ఏదో హెల్దీ ఆకుకూరలు అవి బాయిలింగ్ చేసుకుని తింటున్నా అనమాట. ఆ ఎగ్స్ అని, ఆ చికెన్ ఏమంటారు గ్రిల్ చికెన్, మసాలాలు కూడా కాదు గ్రిల్ చికెన్, తర్వాత ఫ్రూట్స్. మనోడిది కాదు గైస్, కాదు. నేను మానేసి మంచి పద్ధతిగా తింటూ హెల్తీ లైఫ్ స్టైల్ చూపిద్దామని చెప్పి నేను ట్రై చేస్తుంటే మనోడు బ్రో పానీపూరి బ్రో అది సిజిలీ మొన్న ఏదో నాకు కర్మ ఖాళీ బ్రో ఏమైనా తింటావో చెప్పు బ్రో ఆర్డర్ చేస్తా. చాలా కష్టపడుతున్నావు ఏమైనా తింటావో బ్రో ఆర్డర్ చేస్తా చెప్పు బ్రో అంటే అదేదో నల్ల చాక్లెట్ ఇదేంటి సిజిలింగ్ క్రీమీ బ్రౌనీ అని ఒకటి కేక్ లాంటిది బాగా ఫుల్ చాక్లెట్ అనమాట.
అది ఆర్డర్ చేశాడు, 2 ఆర్డర్ చేశాడు, 2 ప్యాకెట్లు వచ్చినాయి. అది చూస్తుంటే అసలు నాకు అసలు ఆగలేకపోయాను అనమాట. సర్లేని ఒక పీస్ తిందాంలే, ఒక పీస్ తింటా బ్రో, ఒకటే తింటా బ్రో, మిగతా నువ్వే తినే బ్రో అంటే, సరే బ్రో తీసుకో బ్రో అంటే ఒక పీస్ తిన్నా గైస్. ఒక పీస్ తిన్న తర్వాత మనోడు, నేను ఫాస్ట్గా తినేస్తా, మనోడు మెల్లగా తింటున్నాడు. నేను తినేసిన తర్వాత అలా కూర్చున్నా, మళ్ళీ తినాలనిపిస్తుంది. సర్లే ఎందుకులే అని చెప్పి, బ్రో మొత్తం తినేస్తావుగా నువ్వు అని చెప్పి అడుగుతుంటే, కావాలంటే తీసుకో బ్రో అన్నాడు. సర్లే మనం ఎక్కువ తినలేను బ్రో, తీసుకో బ్రో అన్నాడు. సర్లే ఇంకో పీస్ తీసుకున్నా. తర్వాత 3rd పీస్కి ఎలా కన్విన్స్ చేశాడు తెలుసా, బ్రో నువ్వు తినాల్సిందే, తినకపోతే నా మీద ఒట్టు అంటున్నాడు. అసలు నేను ఏదో సర్లేని ఇంకా మనోడు ఒట్టేసాడు కదా అని చెప్పి నేను కూడా తినేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ పానీపూరి అంటున్నాడు. ఇంకా చచ్చినా నేను జంక్ ఫుడ్ అనేది తినను. ఓకే, హెల్దీ డైట్ వీళ్ళు కూడా హెల్దీ డైట్ తీసుకొని వీళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేలా చూపిస్తాయి బ్రో. నువ్వు కూడా మంచి రేపు నుంచి అదే బ్రో. ఇప్పుడు ఓకేనా, మనోడి అసలు హెల్దీ డైట్ చూపిస్తాం, మనోడి హెల్దీ డైట్ చూపిస్తాం మీకు కాకుండా. సో గైస్, మనోడి హెల్దీ డైట్ కట్టను ఓపెన్ చేస్తాడు. మంచి అసలు మామూలు కాదు ఐటమ్స్ ఒక్కొక్కటి. బో డార్క్ ఫ్యాంటసీ ఇదేంటి, వేఫల్సా బ్రో? చిన్నపిల్లలు తినే ఇంకేంటి ఐటమ్స్? కివీ ఫ్రూట్లు అయిపోయినాయి, తెచ్చుకోవాలి. కివీయా? అబ్బో, పప్పులు, బిస్కెట్లు, చక్రాలు అన్నీ బ్రో. గైస్ చెప్పకూడదు కానీ అన్నీ అసలు ఏం తినకూడదు. చిక్కీ అది మంచిదే బ్రో, ఇది మంచిదేలే. ఓకే, ఇదేంటిది మళ్ళీ చిప్స్ అన్నీ. మనోడి హెల్త్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తా చూడండి. అబ్బో బ్రో, ఆగు చూపిద్దాం. సో చూపి బ్రో, ఒకటి చూపి. ఈ సన్ స్క్రీన్, ఇది డెటాల్ ఫేస్ కి, హ్యాండ్ వాష్ కా? ఓకే, ఇది సెంట్, ఇది చంద్రముఖిలో చూపించి చూడండి గైస్. పట్టీలు మొబైల్ అని అలా చూపిస్తున్నాం వాడు. అదేంటి బ్రో లాస్ట్ ఉంది ఎల్లో కలర్ది? ఇది సన్ స్క్రీన్ బ్రో. ఈ 2 సన్ స్క్రీన్లు, ఇది మాన్స్టేజ్. ఓకే, కింద వచ్చేసి ఈ బాడీ వాష్ లక్స్ మీరా షాంపూ. మీరా షాంపూ హెయిర్. సో గైస్, మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా మనోడి హెయిర్ సీక్రెట్ ఏంటి అని. పెద్ద బ్రాండెడ్ షాంపూలు ఏం కావు, చూపించా మీరా షాంపూ. యాక్చువల్లీ నేను మీరా షాంపూ వాడతా గైస్, చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే మీరా షాంపూ జెంట్స్ వాడాలా, లేడీస్ కోసం కదా బ్రో ఇది? ఎవరో మా అమ్మ చెప్పిందని చెప్పి అప్పటి నుంచి వాడుతున్నా. మా అమ్మ ఇదే వాడిద్ది గైస్, బాగా జుట్టు పెరుగుతుంది. అప్పటి నుంచి నేను కూడా ఇదే వాడదాం అని చెప్పి మా అమ్మకి తెలియకుండా వాడుతున్నాను అనమాట. సో మనోడి హెయిర్ కేర్ రొటీన్ అడిగారు కదా, హెయిర్ కేర్ ఏం తీసుకుంటాడని, ఇదే అనమాట మీరా షాంపూ. మీరు కూడా కొనుక్కోండి. అన్ని ఎక్కడెక్కడ ఎన్ని కాదు బ్రో, ఎన్ని బ్రో, ఇప్పుడు ఆడపిల్లలు కూడా నీ స్కిన్ కేర్ వాడరు బ్రో, నువ్వు వాడినన్ని ఎన్ని బ్రో, అసలు ఎన్ని దారుణాలు బ్రో. ఓకే గైస్, ఇప్పుడైతే కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం, వచ్చేయండి. సో గైస్, మన వాళ్ళు చూడండి ఒకసారి మన వాళ్ళ పరిస్థితి. హెవీ ప్రాక్టీస్ చేస్తాం గైస్. పాపం జునీద్ బ్రో అయితే బ్రో ఏంటి చాలా రోజుల తర్వాత, అంటే మేము ఫస్ట్లో వచ్చినప్పుడు, నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు నేర్పించా బ్రో. 2 months అయ్యి ఉంటుంది బ్రో. అమ్మో చాలా హార్డ్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ హెల్త్ బాగాలేదుగా, ఎందుకంటే హెవీ మూమెంట్స్ గైస్, చాలా అసలు హెవీ మూమెంట్స్ చేసాం. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాం అది. బ్రో ఇప్పుడు చేద్దాం. అసలు మామూలు కొరియోగ్రాఫ్ చేయాలా అది? ఇప్పుడు ఎన్నిసార్లు చేసాం గట్టిగా? తక్కువ టైంలో నేర్చుకున్నారు, కానీ ఐ థింక్ నాకు తెలిసి ఈ సాంగ్ వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇద్దరితో నేను మ్యాక్సిమం ట్రై కాదు చేయాలి బ్రో ఇద్దరు. సో అది కూడా చెప్దాం ఒకసారి. కాస్ట్యూమ్తో ఇద్దరు కాస్ట్యూమ్లు వేపించి మంచిగా మనం బిల్డింగ్స్ వెళ్ళాం కదా బ్రో, అక్కడికి వెళ్ళి ఇద్దరు అదరగొట్టేటట్టు చూపిస్తా. ఐ హోప్. నెక్స్ట్ చెప్పు బ్రో, ఒక ఛాలెంజ్ అంట మీ అందరికి. సో గైస్, ఇప్పుడు ఏంటంటే మనోడు కొరియోగ్రాఫ్ చేశాడు ఒక పాట. ఆ పాట మేము మ్యూజిక్ లేకుండా చేస్తాం, ఓకేనా? అది ట్రెండింగ్ సాంగే, ఓల్డ్ సాంగ్ ఏం కాదు, ట్రెండింగ్ సాంగ్, బాగా వైరల్ అయిన సాంగ్ అది. హుక్ స్టెప్స్, అవి డాన్స్ స్టెప్స్, మ్యూజిక్ బాగా వైరల్ అయిపోయింది. ఎమోషనల్ సాంగ్. మేము చేసే దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు. మీలో ఎవరైనా గెస్ట్ చేసి ఈ వ్లాగ్కి కామెంట్ చేయండి. మీరు కరెక్ట్గా కామెంట్ చేస్తే రేపటి వ్లాగ్లో మేము అనౌన్స్ చేస్తాం ఆ పాట ఏంటి, ఎవరెవరు కరెక్ట్గా చెప్పారనేది. మీ పేర్లు అక్కడ కామెంట్లు పెట్టి కరెక్ట్గా ఎవరు కరెక్ట్గా చెప్పారో మేమైతే అనౌన్స్ చేస్తాం, ఓకేనా? సో ట్రై చేయండి, మేమైతే చేస్తాం, మ్యూజిక్ లేకుండా చేస్తాం. ఓకే బ్రో, ముగ్గురం చేద్దాం, ఓకేనా? మ్యూజిక్ లేకుండా చేస్తాం, కానీ అదరగొట్టారు బ్రో ఇద్దరు. ఈ చెమట చూస్తే మీకు చూడండి, చెమట పట్టదు. ఎంత చెమట పడుతుంది చూడండి, మొత్తం కాలుతుంది ఇక్కడ. మనోడు అయితే పాపం హెల్త్ బాగా హెల్త్ బాగాలేదు, వీడు హాస్పిటల్ తీసుకెళ్తా. ఈ సాంగ్ నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇద్దరు అడుగుతున్నారు పోటీగా. అంటే అది బీజియం అసలు చాలా బాగుంది, నాకు నచ్చేసింది చూడంగానే.
సౌండ్ అదంతా సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రాపర్గా నాకు మామూలుగా డాన్స్ నేర్చుకుందాం అనిపించింది కానీ చేయాలనిపించదు అనమాట. మామూలుగా ఇలా వీడియోస్ రీల్స్ చేద్దాం, మంది కంటెంటే ఇప్పుడు ఆ రీల్ చూసిన తర్వాత ఆ ట్రెండింగ్ సాంగ్ చూసిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, చేయాలి ఆ పాటకి ఎలా చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది. జస్ట్ చిన్న బిట్ చేస్తాం ఇప్పుడు, స్టార్ట్ చేయ బ్రో. ఓకే గైస్ చూడండి. సో గైస్ ఇప్పుడైతే మేము జస్ట్ మూమెంట్స్ చేస్తాం మ్యూజిక్ లేకుండా. మీరు ఏ పాటతో మీరు ఒకసారి గెస్ట్ చేయండి, కొరియోగ్రఫీ ఏ పాటకు సెట్ అయ్యిద్దో, అసలు ఏ పాట చేసాం గెస్ట్ చేయండి. విన్నర్స్ ని రేపటి బ్లాగ్ లో అనౌన్స్ చేస్తాం, మేము కూడా చెప్తాం అసలు ఏ పాట. ఓకేనా, జస్ట్ మ్యూజిక్ లేకుండా చేద్దాం బ్రో, నువ్వు స్టార్ట్ చెప్పుకోండి. ఓకే నేను సౌండ్ చెప్తా. ఓకే బ్రో, రెడీ 5 6 7 గో. అంతే ఇక్కడ వరకు జస్ట్. సో గైస్ ఇదే అన్నమాట మూమెంట్. సో ఇప్పుడే నేర్చుకున్నాం కాబట్టి ఎక్కువసార్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలా తక్కువ టైంలో ఇప్పుడే కంపోజ్ చేసి జస్ట్ ఎవరా మేము బ్రో ఏం చెప్పామంటే ఒక అరగంట టైం ఉంది బ్రో, అరగంట కన్నా ఎక్కువ చేయలేము. ఎందుకంటే జిమ్ చేసి మళ్ళీ మొత్తం తిరిగి వాళ్ళ మొత్తం అయిపోయింది కదా బ్రో, అవును స్టెప్ అయిపోయింది. అయినా సరే కొంచెం బాడీ మూవ్మెంట్ కోసం బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండిద్దని, ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయని చెప్పి ఇలా ప్రాక్టీస్ చేసాం. ఇదే పాట గెస్ట్ చేయండి, మీకు ఇచ్చే టార్గెట్ ఎవరో రేపు పిన్ చేసి చూద్దాం. పిన్ చేస్తాం కామెంట్ పిన్ చేస్తాం, కరెక్ట్ చెప్పిన వాళ్ళు రేపు పిన్ చేస్తాం. మళ్ళీ పిన్ చేస్తే అందరూ అదే కామెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రేపటి బ్లాగ్ లో అనౌన్స్ చేస్తాం. అండ్ ఈ బ్లాగ్ లో అయితే ఇంతే గైస్, వాళ్ళకైతే చాలా వర్క్ చేసాం. కొంచెం అయింది అనుకున్నా, స్క్రిప్ట్ ఆలోచించాం బట్ వర్కౌట్ అవ్వాలా. తర్వాత ఫిట్నెస్ గురించి కొంచెం జిమ్ చేసాం, తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేసాం. ఎలా అంటే నా హెయిర్ సీక్రెట్ ఈ రోజు బయటకి చెప్పాడు, ఎప్పటి నుంచో దాస్తాను అనమాట. చెప్పుకున్నా హెయిర్ సీక్రెట్ రివీల్ చేసాం. ఓకే, ఈ వ్లాగ్ లో అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్ లో ఎనర్జెటిక్ గా కలుద్దాం, వర్క్ చేస్తూ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.